నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 1 నుండి ఇంటర్, 18 నుండి 10th పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్, ప్రజలు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్న టీడీపీ అధినేత చంద్రబాబు. సిబిఎస్ఈ నిబంధనలు అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థులకు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపాటు. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, సమస్యల పరిష్కారంపై ఆశా వర్కర్ల నిరసన దీక్ష. తుఫాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ ధర్నా. నగరంలో సందడి చేసిన సినీ నటి అనసూయ. ముర్గన్ సిల్క్స్ యానివర్సరీ సేల్ ప్రారంభం. రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్లో ఎన్నికల కారణంగా స్టూడెంట్స్కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇంటర్తో పాటు 10th ఎగ్జామ్స్ను మార్చిలోనే నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ఆయన విడుదల చేశారు. మార్చి 18 నుంచి 30 వరకు జరుగుతాయని, మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయన్నారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని వివరించారు. అలానే ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ థియరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి. 10వ తరగతికి 10th క్లాస్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్షలు వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. జగన్ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని బొత్స అన్నారు. మంచి ఫలితాల కోసమే అభ్యర్థుల్ని మార్చామన్నారు. 15 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ చెప్పడం పెద్ద జోక్ అని బొత్స అన్నారు. 3 నెలల తర్వాత రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. అంగన్వాడీలకు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరిగిందని, వాళ్లు ఆందోళన విరమించాలని కోరారు. తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో, సహాయక చర్యలు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, మురుగు కాలువల నిర్వహణ సరిగ్గా ఉంటే నష్ట తీవ్రత తగ్గేదన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ అరాచక పాలనపైనే చర్చ జరుగుతుందని చంద్రబాబు అన్నారు. 2024 తర్వాత వైసీపీ ఉనికే ఉండదని, ఓటమి భయంతోనే జగన్ అభ్యర్థులను అటు ఇటు మారుస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ ఎద్దేవా చేశారు. తుఫాన్ తీవ్రతను ఆపలేకపోయినా దానివల్ల జరిగే నష్టాన్ని నియంత్రించగలమన్నారు. మిచోంగ్ తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎంత పంట నష్టం జరిగిందో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించకపోవడాన్ని తప్పుపట్టారు. వైసీపీలో ఎవరైనా మంచివాళ్లు ఉండి టీడీపీలోకి వస్తామంటే ఆలోచిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మిచోంగ్ తుఫాను రాష్ట్ర రైతాంగాన్ని, అదే మరి రాష్ట్రాన్ని చాలా డ్యామేజ్ చేసింది. దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మనం తుఫాన్ నిలపలేం, కానీ దానివల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది, నియంత్రణ చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఏం జరిగింది ఇప్పుడుగానే అడుగుతున్నా, ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని
అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఆ కరువుకు ₹1 అడిగారా ఇప్పటికి మీరు? కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు? అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు, తుఫాను వస్తే ఏం చేయాలో తెలియదు. ఎందుకు? వాళ్ళు అంత మంచి వాళ్ళంటే చూద్దాం. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ, పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అరాచకాలు చేసిన తర్వాత ప్రజలు ఎవరు దాన్ని క్షమించరు, లేకుంటే సహకరించరు. ప్రపంచ స్థాయి విద్యను అందిస్తారని మోసపు మాటలు చెప్పిన సీఎం జగన్ పిల్లలకి భవిష్యత్ లేకుండా చేస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సిబిఎస్ఈ సిలబస్లో చదివిన విద్యార్థులకు కనీసం పరీక్షలు రాసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మనోహర్ మీడియాతో మాట్లాడారు. సిబిఎస్ఈ నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు పరీక్షలకు ఎలా వెళ్తారో తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు. హాఫ్ నాలెడ్జీ సీఎం తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న 44,639 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని ఫిబ్రవరి 2021లో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. డిసెంబర్ 14వ తారీఖు అంటే ఇంకో 2 నెలల్లో ఈ విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్లో ఇన్ని రోజులు చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కానీ ఈరోజున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళ నిబంధనలు ఏవి కూడా వీళ్ళు పాటించలేదు కాబట్టి ఈ విద్యార్థులు టెస్ట్ రాసుకునే అవకాశం కూడా కోల్పోయే పరిస్థితి స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతోంది. 85,353 విద్యార్థులకు ₹300 చొప్పున ఫీజు కట్టాలి. దాని టోటలు ₹2,56,05,900. అది ఇప్పటివరకు కట్టలేదు. ప్రతి సిబిఎస్ఈ సిలబస్ పాఠశాలలో ఒక కౌన్సిలర్ ఉండాలి, స్టూడెంట్ కౌన్సిలర్. ఎంతమంది పెట్టారండి వీళ్ళు? 0. వొకేషనల్ ట్రైనర్స్ అంటే సబ్జెక్ట్ వారీగా టీచర్స్ని ఏర్పాటు చేస్తారు. వొకేషనల్ టీచర్స్ ట్రైనర్స్ అంటారు. 533 ఈ రోజు వరకు వాళ్ళు చేసింది. అంటే ఇంకా 467 ఖాళీలు ఉన్నాయి. ఇంకా అసలు ఈ నామ్స్ మీరు, ఈ నిబంధనలను మీరు మీట్ కాకపోతే ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు సిబిఎస్ఈ రాయాలా పరీక్ష, స్టేట్ సిలబస్ రాయాలా పరీక్ష? ఏమైపోతారు వీళ్ళు? ఇంత మోసం ఎందుకు చేసింది ఈ ప్రభుత్వం నేను ప్రశ్నిస్తున్నాను. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎర్ర దుస్తులను ధరించి మోకాళ్లపై నిలబడి అంగన్వాడీలు నిరసన తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆశా వర్కర్ల నిరసన దీక్షలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు పాల్గొని మద్దతు తెలిపారు. కనీస వేతనం ₹26,000 ఇవ్వడంతో పాటు ₹10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. పని భారాన్ని తగ్గించడంతో పాటు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సెలవులు మంజూరు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వై నేతాజీ, లక్ష్మీనారాయణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోగా ప్రభుత్వం చాలా మొండి వైఖరితో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలగొట్టమని ఈరోజు చెప్తా ఉంది. దాన్ని మేము తీవ్రంగా అంగన్వాడీలుగా ఖండిస్తున్నాము. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మీరెంత మొండిగా ఉన్నారో మీ అంగన్వాడీలు కూడా అంతకంటే జగమొండులుగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాము. అలాగే వైసీపీ నాయకులు కూడా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు మేము పొట్ట కాలి మేము రోడ్డెక్కాము. ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్త 50,000, 60,000 పెట్టుబడి పెట్టి సెంటర్ నడుపుతూ ఉంది. మాకు పెండింగ్లో ఉన్నాయి చెల్లించమంటే ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా అన్యాయము. కాబట్టి మా సమస్యలన్నీ తీరే వరకు కూడా మేము ఈ నిరసన కొనసాగిస్తూనే ఉంటాం. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు రోడ్డెక్కితే వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలు, హెల్పర్ల జీతాలను పెంచింది చంద్రబాబు అయితే జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించుకుంటే మహిళా ఆగ్రహాన్ని
వైసీపీ చెవిచూడక తప్పదని సునీత హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ రోడ్డు మీదకొచ్చి, అందులో ఎంతో మంది చంటి పిల్లల్ని తీసుకొని బాలింతలుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మా యొక్క హక్కుల్ని కాపాడుకోవాలండి, మాకు చేస్తానన్న హామీలు నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని నిరసనలు తెలియజేయటం అనేది 3 రోజులుగా జరుగుతుంటే, ఏ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారంటే అంగన్వాడీలకి ఒళ్ళు బలిసి చేస్తున్నారంట. నిన్న ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒళ్ళు బలిసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని చెప్పేసి. బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు అనే వ్యక్తి ఏ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు, సభ్య సమాజం సిగ్గుపడేలాగా. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి మీ యొక్క పరదాలు తొలగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది, అంగన్వాడీలు ఏ విధంగా బయటకు వచ్చి వాళ్ళ నిరసనలు తెలియచేస్తున్నారు, ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతా ఉంటుంది. తుఫాన్తో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ధర్నా చేపట్టింది. రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. తుఫాను, కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 75,000 రూపాయల పరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణ పరిహారం కింద 1,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. తుఫాన్తో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కౌలు రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పంట భూములన్నీ నీటి పాలైపోయి కనీసం 1% కూడా పంట చేతికి రాని దుస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైతు గోడు వర్ణనాతీతంగా కనపడుతూ ఉన్నది. ఇప్పటికే 4-5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన జిల్లా గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో బసవపుర్ణ అనేటటువంటి 37 సంవత్సరాల యువ రైతు 6 ఎకరాలు వరి పొలం వేసి ఆ పొలం మొత్తం నీట మునిగిపోతే ఏం చేయాలో అర్థం కాక అతను పురుగు మందు తాగి పొలంలోనే తనువు చాలించిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కేవలం నష్టపరిహారం గురించి చెప్పకుండా మీకు సబ్సిడీతోటి 80%, 50% విత్తనాలు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ నష్టపోయిన దానికి పరిస్థితి ఏంటి? వాళ్ళ మిర్చికి 1,00,000 పైన పెట్టుబడి పెట్టారు. దానికి నష్టపరిహారం 75,000 ఇస్తేనే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. అదే ఉద్యాన పంటలు కూడా అదే పరిస్థితి. ఇవాళ వరి చాలా తక్కువగా భూమి ఇవాళ సాగు చేసిన పరిస్థితి. ఆ వరికి సంబంధించి ఇవాళ పూర్తిగా పంట నష్టం జరిగింది. అందువల్ల వరికి 30,000 నుంచి 50,000 వరకు కూడా నష్టం జరిగింది. కాబట్టి 40,000 రూపాయలు వరికి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పత్తి దానికి కూడా 50,000 నుంచి 60,000 ఇవాళ కొనుగోలు సంబంధించి ముఖ్యంగా నష్టపోయిన అదే తడిసిపోయిన ప్రతి గింజలు మరి మద్దతు రేటుతో కొనాలని చెప్పేసి, దీంతో పాటు ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా ఉచితంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తక్షణమే మీరు రైతులను కనుక ఆదుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాల్సి వస్తుంది, బంధుకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రైతే రాజని చెప్తారు మీరు. మరి ఆ రైతు వాళ్ళు నడ్డి విరిగిపోయి ఏం చేయాలో పాపం తోసుక సూసైడ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద ఉంటుంది. నీ సొమ్మేమి ఇవ్వట్లేదు కదా, నువ్వు మాట్లాడుతూ నొక్కే అంటావా? నీ సొమ్మిస్తున్నావా? కాదు కదా. ప్రజల సొమ్ము ప్రజలకు పంచిపెట్టడానికి ప్రభుత్వం ఉండేది. అలాంటి ప్రభుత్వంలోని విధి తెలుసుకోకుండా నువ్వు నేనేదో చేసేస్తున్నాను ఆర్భాటాలకి. అరే, నీ రాళ్ళు వేసుకున్న దానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టావట. నీ పేరు మీ నాన్న పేరు పట్టుకుని పొలం అంతా కూడా 4 పక్కల రాళ్ళు పడతావు. ఆ రాళ్లకైన ఖర్చు కనుక నువ్వు ఆ 1,500 కోట్ల వల్ల రైతులకు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆనందిస్తారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేయటం సిగ్గుచేటని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి నిరసనగా అడుగుదాం ఆంధ్ర, ఇది నిరుద్యోగుల ఉద్యోగాల వేట అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సాయి డిమాండ్ చేశారు. వీళ్ళు చేసిన నోటిఫికేషన్ జాప్యం, జాబ్ క్యాలెండర్ మెగా డీసీలు లేకపోవటం వల్ల
ఆంధ్రప్రదేశ్లో ఈ 4 సంవత్సరాల కాలంలో, అంటే ఈ 6 నెలలు కాదు, 4 ఏళ్ళుగా 1345 మంది యువత నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కానీ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి అట్లాగే ప్రతి ఏటా భర్తీ చేస్తూ ఉన్న పోస్టుల గురించి ఎక్కడా లేదు, ఊసే లేదు. గతంలో 2,36,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మరి ఏదైతే వైకాపా సంబంధించిన గత హోంమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 55,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి, 2,30,000 ఉద్యోగాలు అనేది అబద్ధం అని చెప్పారు. అంటే వాళ్ళ హామీలు అబద్ధం అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే నిరుద్యోగ లోకాన్ని వంచి రాష్ట్రంలో పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని తరిమేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి సాఫ్ట్వేర్ కంపెనీల్ని, హార్డ్వేర్ కంపెనీల్ని, చివరికి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీలు కూడా ఎల్లగొట్టిన ఘనత ఈ వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా దక్కుతూ ఉంటుంది. సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి పేదవాడి గడపకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని 15వ వార్డు ఎల్ఆర్ కాలనీ మెయిన్ రోడ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నూరి ఫాతిమా ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి గడపకు సంక్షేమ పథకాలను అందించడంలో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. నిరుపేదల కుటుంబాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచాలని, ప్రతి పేదవాడి గడప వద్దకే డాక్టర్లను పంపిస్తున్న ఘనత జగన్కి దక్కుతుందని ఆమె చెప్పారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 36 గంటల నిరసన దీక్షకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో జిల్లాలోని ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు బీమా అమలు చేయాలన్నారు. తెలంగాణలో కంటే ఎక్కువ వేతనాన్ని ఏపీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా తాళాలు పగలగొట్టి పాఠశాలలను తెరవడం దారుణమన్నారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఆశా కార్యకర్తలు కడుపుగాలి రోడ్డు ఎక్కారు. ఎందుకంటే ఇచ్చిన వేతనం 10,000 రూపాయలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ 10,000 రూపాయల్లోనే రికార్డ్ మెయింటెనెన్స్ కానీ, ఛార్జీలకు కానీ వాటికే సరిపోతున్నాయి. మరి ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయింది. ఆన్లైన్ వర్క్ చేయడానికి ఆ ఒత్తిడికి గురయ్యి ఆశాలు ఎంతోమంది మరణిస్తున్నారు. మరి ఆ మరణానికి మరి ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు తీసుకోవట్లేదు. అలాగే ప్రమాదం జరిగిన ఆశా వర్కర్ కుటుంబానికి నష్టపరిహారాలు ఇవ్వట్లేదు. అలాగే ఆశా వర్కర్లు ఈరోజు తమ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఎంతో బాధతో మరి వాళ్ళు శ్రమతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి ఒక్క ఆశా వర్కర్, ఏ వ్యక్తి అయినా సరే, ఒక భార్య భర్త 2 పిల్లలు బ్రతకాలంటే సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఉంటేనే వాళ్ళు సహజీవనం జరపగలరు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే మరి ఈరోజు ఆశా వర్కర్ల కుటుంబాలు 10,000 రూపాయలతో ఎలా గడుస్తాయని మేము ప్రభుత్వాన్ని, అధికారులను అడుగుతున్నాము. సంగం డైరీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్ధార్థ నగర్ లో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య జరిగిన వేడుకల్లో ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి రాజకీయాల్లో వచ్చిన తనకు ప్రజల ఆప్యాయత లభించిందన్నారు. ప్రజల అండతో రాజకీయాల్లో తలెత్తిన ఎన్నో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్ల చరిత్రలో వైసీపీ విద్వేషపూరిత పాలన లాంటి పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజల అండతో వైసీపీ దుర్మార్గపు పాలనను పారద్రోలుతామన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, మన్నవ సుబ్బారావు, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఓటమి నాకెన్నో నేర్చుకోవడానికి ఉపయోగపడింది, ఎన్నో కొత్త అనుభవాలు ఇచ్చింది.
అదేవిధంగా నా రాజకీయ ప్రయాణంలో మరి ఈ ప్రభుత్వం 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విధ్వంసకపరమైన పాలన కానీ విద్వేషపూరితమైన పరిపాలన కానీ మేము ఎప్పుడు చూడలేం. ఎందుకంటే నా ప్రయాణంలో మేము ఎన్టీ రామారావు గారిని చూసాం, చంద్రబాబు గారిని చూసాం, రాజశేఖర రెడ్డిని చూసాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూడటం జరిగింది. కానీ తొలిసారి ఇటువంటి విద్వేషపూరితమైన పాలన చూడటం జరిగింది. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజల గొంతు వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అణగదొక్కడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పరిపాలన చూడటం జరిగింది. మా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. ఈ రాష్ట్రంలో చాలామంది కేసులు ఎదుర్కొన్నారు. కానీ ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మరి మాకు అండగా ఉన్న మా నియోజకవర్గ ప్రజలు కానీ అలాగే మా పార్టీ నాయకులు కానీ చాలామంది శ్రేయోభిలాషులు కానీ ఇటువంటి కష్టకాలంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మాతో ఉండి మాకు ఒక స్థైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి సినీ నటి అనసూయ నగరంలో సందడి చేశారు. మురుగన్ సిల్క్స్ యానివర్సరీ సేల్ ను ఆమె ప్రారంభించారు. మురుగన్ సిల్క్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నగరంలో సినీ నటి అనసూయ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరికొత్త హంగులతో సకుటుంబ సమేతంగా షాపింగ్ చేసేలా మురుగన్ సిల్క్స్ ప్రజల ముందుకు వచ్చిందన్నారు. మహిళలు, పురుషులు, పిల్లలకు అవసరమైన అన్ని అధునాతన మోడల్స్ ఉన్న వస్త్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పండుగల సందర్భంగా ప్రజలకు ఇష్టమైన రీతిలో ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో తాను నటిస్తున్నట్లు చెప్పారు. మా వాళ్ళకి కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయన్నమాట. అలా ఒక 2 స్టెప్పులు వేస్తే చూడాలని కొంచెం వెనకండి. హలో గుంటూరు, ఎలా ఉన్నారు అందరూ? ఇట్స్ వెరీ గుడ్, నైస్ టు నో. నేను ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు మనం గుంటూరులో మురుగన్ సిల్క్స్ మొదటి వార్షికోత్సవం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మురుగన్ సిల్క్స్, అనిల్ గారు అండ్ వంశీ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్. అండ్ అబ్బాయిలకి చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ మురుగన్ సిల్క్స్లో. ఫెస్టివిటీస్ ఉన్నాయి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, దెన్ క్రిస్మస్ త్వరలో రాబోతుంది, మరో 10 డేస్లో దెస్ క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి. డెఫినెట్గా ఐఎమ్ షూర్ మురుగన్ సిల్క్స్ హ్యాస్ అమేజింగ్ ఆఫర్స్ ఆన్ దర్ ఫస్ట్ యానివర్సరీ. తప్పకుండా వచ్చి టేక్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ రిలీజ్కి 4-5 ఉన్నాయి, బట్ జరుగుతున్న సినిమా అయితే టీడీపీ సీనియర్ నేత ధూళిపాన నరేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించాయి. నిబద్దత కలిగిన నాయకుడిగా పేదలకు అన్ని విధాలా అండగా నిలిచిన వ్యక్తి నరేంద్ర అని ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్, డేగల ప్రభాకర్, నసీర్ అహ్మద్, మాణిక్యాలరావు తెలిపారు. ప్రజాసేవలో ఇంకా ఉత్సాహంగా నరేంద్ర పాల్గొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అంతేకాదు ఈ 4.5 సంవత్సరాల ప్రజా పోరాటంలో అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి అవకతవకల్ని బయట పెట్టడంలో, పరిపాలనలో లోపాలను ఎత్తి చూపడంలో ఆయనకి మరింత చేసిన సేవలతో పాటు మరింత ఎక్కువగా చేయాలని, తిరిగి వచ్చే సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలనే ఉద్దేశంతో ఆయన అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ధూళిపాల వీరేశ్వరి గారు సంగం డైరీ అనేది స్థాపించి మరి రైతులకి ఎంతో కొంత ఉపాధి కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి సంగం డైరీ కార్యక్రమం, సంగం డైరీ చైర్మన్గా మరి ఆయన సేవలు, అట్లానే ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు కూడా సంగం డైరీ చైర్మన్గా ఉండి ప్రజలందరికీ చేరువలో ఉంటూ ప్రజా పరిపాలన కోసం ఎల్లప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉండగానే ప్రజల సౌకర్యార్థం ఏదైనా కష్ట నష్టాలు ఉంటే పోరాడే మనస్తత్వం అతనికి
దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నరేంద్ర గారి అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యల మీద అధికార పక్షాన్ని నిలదీయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకుడు ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు కేవలం రాజకీయాలే కాదు, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రైతులను, ముఖ్యంగా పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులను ఆదుకోవాలని నిత్యం వారి అభివృద్ధి ఆకాంక్షిస్తూ సంఘం డైరీని పెట్టినప్పుడు కూడా అనేక ఉత్పత్తులను సృష్టించి రైతులకు అండగా నిలుస్తున్నటువంటి రైతు బాంధవుడు ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు. శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో అష్టాదశ మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్లు తెలియజేశారు. 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరగనున్న కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏలూరు బజార్లోని నేతికోట్ల సమీపంలో ఉన్న శ్రీ కోదండరామ మందిరం వద్ద జరగనున్న అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం శుక్రవారం నుండి ఆదివారం వరకు జరగనున్నట్టు చెప్పారు. 15వ తేదీన కేరళ సాంప్రదాయం ప్రకారం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అదే రోజు సాయంత్రం సహస్ర కలశ పూజ జరగనున్నట్లు తెలిపారు. 16వ తేదీన సహస్ర కలశ అభిషేకము, 18 రకాల ద్రవ్యములు, నదీ జలాలతో అభిషేకము, సాయంత్రం 18 రకాల పూలతో అభిషేకము, పడిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. 17వ తేదీన జరగనున్న మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు, స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్లు నాడం శివప్రసాద్, ఓంప్రకాష్, శ్రీనివాసరావు, శివకుమార్, నాగవెంకట మల్లేశ్వరరావు, రవికుమార్, సుధాకర్ మూర్తి, పాధర్తి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయి. శుక్రవారం నుండి ఆదివారం వరకు. శుక్రవారం ఉదయం గణపతి పూజ, సాయంత్రం 6 గంటలు సహస్ర కలశ పూజ. గుంటూరులో ప్రప్రథమంగా కేరళ సాంప్రదాయం ప్రకారం శబరిమలలో ఏ విధంగా జరుగునో అదేవిధంగా పప్పా గురుస్వామి గారి చేత మీదుగా సాయంత్రం 6 గంటలు, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సహస్ర కలశ పూజ జరుగును. శనివారం ఉదయం 8 గంటల నుండి సహస్ర కలశ అభిషేకములు, మన కలశ అభిషేకములు జరుగును. సాయంత్రం 6 గంటలకు మహాపడి పూజ కార్యక్రమం జరుగును. ఆదివారం అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు. శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం వారి 18వ పడి పూజ కార్యక్రమము. దీనికి గాను 3 రోజుల ప్రోగ్రాంగా డిజైన్ చేయడం అయింది. ఫస్ట్ రోజు పొద్దున్నే గణపతి హోమము, సాయంత్రం పూట సహస్ర కలశ పూజ, మళ్ళా శనివారం ఉదయం సహస్ర కలశాభిషేకము, 18 నదీ జలాలు 18 రకాలతో మొత్తం సహస్ర కలశాభిషేకం. తదనంతరం అభిషేకం స్వామివారికి. సాయంత్రం కలశ పూజ, పడి పూజ కార్యక్రమం, డప్పు సీన్ భజన కార్యక్రమం కలదు. కావున 50 మంది మాల ధరించిన స్వాములందరూ విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా 11వ వార్డులో విస్తృతంగా పర్యటించి పొన్నూరు రోడ్లోని ఆనందపేటలో ప్రతి గడపకు తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైడ్ కాల్వలు, లీక్ అయిన డ్రైన్స్ పరిశీలించి కార్పొరేషన్ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో అబీద్ బాషా, రెహమాన్, పద్మ, ఫజీల్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంకొండ అడ్డ రోడ్డు సమీపంలో కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ఆయన సతీమణి నంబూరు వసంతకుమారి శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న ఆలయ నిర్మాణం తమ హయాంలో ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. దేవాదాయ శాఖ నుంచి అనుమతులతో పాటు కొంత భూమిని కూడా సేకరించి దాతల సహాయంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. నంబూరు వసంతకుమారి మాట్లాడుతూ, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ అనుమతుల కోసం కృషి చేశారన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సతీమణి వసంతకుమారి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు ముంపుతో నీడ కోల్పోయిన ప్రసన్నాంజనేయ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తెలిపారు.
నర్సరావుపేటలోని బరంపేట షాదీఖానాలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగ ఉపాధి నైపుణ్యాభివృద్ధి అవకాశాలు సవాళ్లపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డీబీఆర్సీ రీజనల్ కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా డీబీఆర్సీ రాష్ట్ర కార్యదర్శి అల్లాడి దేవకుమార్, పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సంకల్ప బలం మరియు క్రమశిక్షణ అలవర్చుకున్నప్పుడే ఉన్నత శిఖరాలు చేరుకోగలని తెలియజేశారు. బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో పలు అభివృద్ది పనులను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరి తాము మాటలు చెప్పడం లేదని అభివృద్దిని చేతల్లో చూపిస్తున్నామని అన్నారు. అభివృద్దికి అందరూ సహకరించాలని తనకు అండగా నిలవాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మార్చి 1 నుండి ఇంటర్, 18 నుండి 10th పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్, ప్రజలు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్న టీడీపీ అధినేత చంద్రబాబు. సిబిఎస్ఈ నిబంధనలు అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థులకు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపాటు. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, సమస్యల పరిష్కారంపై ఆశా వర్కర్ల నిరసన దీక్ష. తుఫాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ ధర్నా. నగరంలో సందడి చేసిన సినీ నటి అనసూయ, మురుగన్ సిల్క్స్ యానివర్సరీ సేల్ ప్రారంభం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.